స్ఫూర్తి న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. వందే మాతరం 150 ఏళ్లు స్టాంపు నాణేల విడుదలతో సంవత్సరాంత వేడుకలను ప్రారంభించిన ప్రధాని మోదీ. శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం నజరానా 2.5 కోట్ల నగదు పురస్కారం. ఇంజనీరింగ్ అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వందే మాతరం అనేది ఒక మంత్రం, ఒక కళ, ఒక సంకల్పం, ఒక శక్తి అని ప్రధాని మోదీ అన్నారు. వందే మాతరం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చరిత్రకు గుర్తుగా స్మారక తపాలా బిళ్ళ స్మారక నాణెంను మోదీ ఆవిష్కరించారు. అనంతరం మోదీ ప్రసంగించారు. వందే మాతరం అనేది ఒక మంత్రం, ఒక కళ, ఒక సంకల్పం, ఒక శక్తి. ఇది దేశానికి ఒక ప్రార్థన. ఇది మనల్ని చరిత్రలోకి తీసుకెళ్తుంది. ఇది మన భవిష్యత్తుకు ధైర్యాన్ని ఇస్తుంది. భారతీయులు సాధించలేని సంకల్పం లేదు, సాధించలేని లక్ష్యం లేదు అని మోడీ పేర్కొన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో కోట్లాది మంది భారతీయుల్లో స్ఫూర్తి నింపిన జాతీయ గేయం వందే మాతరానికి నేటితో 150 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కేంద్రం ఏర్పాటు చేసిన వేడుకలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ये अद्भुत अनुभव, ये वाकई अभिव्यक्ति से परे है। इतनी सारी आवाजों में एक लय, एक स्वर, एक भाव, एक जैसा रोमांच, एक जैसा प्रवाह, ऐसा तारतम्य, ऐसी तरंग, इस ऊर्जा ने हृदय को स्पंदित कर दिया है। भावनाओं से भरे इसी माहौल में मैं अपनी बात को आगे बढ़ा रहा हूं। मंच पर उपस्थित कैबिनेट के मेरे सहयोगी गजेंद्र सिंह शेखावत, दिल्ली के उपराज्यपाल वीके सक्सेना, मुख्यमंत्री रेखा गुप्ता जी, अन्य सभी महानुभाव, भाई और बहनों, आज हमारे साथ देश के सभी कोने से लाखों लोग जुड़े हुए हैं। मैं उनको भी मेरी तरफ से वंदे मातरम से शुभकामनाएं देता हूं। आज 7 नवंबर का दिन बहुत ऐतिहासिक है। आज हम वंदे मातरम के 150वें वर्ष का महा उत्सव मना रहे हैं। ये पुण्य अवसर हमें नई प्रेरणा देगा, कोटि कोटि देशवासियों को नई ऊर्जा से भर देगा। इस दिन को इतिहास की तारीख में अंकित करने के लिए आज वंदे मातरम पर एक विशेष कॉइन और डाक टिकट भी जारी किए गए हैं। मैं देश के लक्षावधि महापुरुषों को, मां भारती के संतानों को वंदे मातरम इस मंत्र के लिए जीवन खपाने के लिए आज श्रद्धापूर्वक नमन करता हूं और देशवासियों को इस अवसर पर बहुत बहुत बधाई देता हूं। मैं सभी देशवासियों को वंदे मातरम के
वंदे मातरम के 150 वर्ष पूरे होने पर बहुत बहुत शुभकामनाएं भी देता हूं। साथियों, हर गीत, हर काव्य का अपना एक मूल भाव होता है। వన్డే ప్రపంచ కప్ లో సత్తా చాటిన తెలుగు తేజం మహిళా క్రికెటర్ శ్రీచరణిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. శ్రీచరణికి 2.5 కోట్ల నగదు పురస్కారాన్ని ప్రకటించింది. ఆమెకు గ్రూప్ 1 ఉద్యోగంతో పాటు కడపలో ఇంటి స్థలాన్ని ప్రభుత్వం ఇవ్వనుంది. ఇది మొదటి అడుగు మాత్రమే. క్రికెటర్ శ్రీచరణి ఇవాళ ఉదయం సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అందరి అభిమానం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. కుటుంబం నుంచి నాకు చక్కటి ప్రోత్సాహం ఉంది. మా మామ నన్ను క్రికెట్ ఆడించేవారు. నేను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో శిక్షణ పొందాను. ఇది మొదటి అడుగు మాత్రమే, ముందు చాలా ఉంది. ప్రధాని మోదీని కలిసినప్పుడు భవిష్యత్ కార్యాచరణపై సలహా ఇచ్చారు అని అన్నారు. సార్ నాతో జస్ట్ ఒకటే చెప్పారు మ్యామ్, అంటే ఇప్పుడు ఇంత అంటే ఇప్పుడుతో ఆగద్దు, లైక్ ఇది జస్ట్ స్టార్టింగే, యూ నీడ్ టు బి మోర్, లైక్ అంటే నువ్వు ఇంకా చేయగలవు, సో యూ కెన్ డూ మోర్ అనేసి చెప్పారు. ఎస్ సార్, ఎస్ మ్యామ్ ఇచ్చారు. గ్రూప్ వన్ సార్ చెప్పారు గ్రూప్ 1 జాబ్ ఇస్తామనేసి, ఇంకా నాకు 2.5 crores డబ్బులు ఇస్తామనేసి, ఇంకా మాకు కడపలో ఒక ల్యాండ్ ఇస్తామనేసి ఇల్లు కట్టుకోవడానికి అన్ని చెప్పారు. మ్యామ్ అంటే చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. అంటే సార్ నన్ను ఎంకరేజ్ చేసే విధానం, ఇంకా అంటే సార్ నన్ను నమ్ముతున్నారు. ఐ కెన్ డూ సంథింగ్ మోర్, నాట్ ఈవెన్ దిస్. సో అంటే నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. క్రికెట్ అంటే ఓన్లీ మెన్స్ అనే పరిస్థితి నుంచి ఓన్లీ క్రికెట్ ఆడొద్దు అని ఆడపిల్లలు ఆపేసే తల్లిదండ్రులకి అంటే మేమే అడిగాం మ్యామ్ పిఎం సార్ని. సో అంటే మీరు ఎలా అంత యాక్టివ్గా ఉంటారు ఏంటి అనేసి. సో సార్ చెప్పారు లైక్ ఆయన ప్రెజెంట్లో ఉంటారు. సో వీ ఆల్సో వాంట్ టు ట్రై దట్ ఓన్లీ. బెస్ట్ అప్రిషియేషన్ అంటే మేబీ ఆర్ అశ్విన్ సార్ దగ్గర నుంచి వచ్చింది. మీరు చూసే ఉంటారు వీడియో అశ్విన్ సార్ దగ్గర నుంచి. ఐ థింక్ ఎంపీ గారు దగ్గర నుంచి మిమ్మల్ని రిసీవ్ చేసుకుని సీఎం గారి దగ్గర తీసుకెళ్లారు. ఫస్ట్ నుండి ఇనిషియేట్ తీసుకున్నారు మీ మీద, మీరు ఎలా? మ్యామ్ ఐ థింక్ బిగ్గెస్ట్ సపోర్ట్ ఈజ్ లోకేష్ సార్. ఐ థింక్ ఎందుకంటే సార్ లేకపోతే మేబీ ముందు కూడా వీ హ్యాడ్ ఇంటరాక్షన్ విత్ లోకేష్ సార్. సో అంటే సార్కి చాలా ఇష్టం స్పోర్ట్స్ అంటే మొత్తం. సో సార్ చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఈ మొత్తం ఇందులో కూడా సార్ హ్యాండ్ కూడా ఉంది. సో అంటే హ్యాపీ సార్ అలా హెల్ప్ చేయడం మొత్తం. ఇదంతా ఉంటుంది కానీ ఉన్నదంతా మీకు ఉండబాటు, ఎందుకంటే నిలబెట్టుకోవాలి మీరు ఇండియన్ టీమ్ కానీ అది క్రీడా కార్యక్రమం అట్లాంటి శిక్షణ పొందబోతారు. ముందు ఎలా ఇవన్నీ నిలబెట్టుకోవడం మీరు చాలా కష్టపడాలి సార్. అలా ఏమి ఉండదు సార్. అంటే ఇంతవరకు నేను ఏం చేశానో నేను అదే చేయడానికి ట్రై చేస్తాను అంతమించి మిగతా అంతా నా చేతుల్లో లేదు. నేను చేయడానికి ట్రై చేస్తాను, మిగతా అంతా దేవుడి చేతుల్లోనే ఉంది. సో ఐ ట్రై మై బెస్ట్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన శాఖలోని ఇంజనీరింగ్ అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ పనులు ఆశించినంత వేగంగా జరపడం లేదంటూ అధికారులను నిలదీశారు. మంగళగిరిలో క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు అటవీ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో పవన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లె పండగ 2.0, అడవి తల్లి బాట పనుల పురోగతి, జల్ జీవన్ మిషన్, స్వామిత్వ పథకం సహా ప్రధాన కార్యక్రమాల అమలు స్థితిపై పవన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ రహదారుల నిర్మాణ పర్యవేక్షణ కోసం త్వరలో జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రవేశపెడతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రాథమిక దశలో అడవి తల్లి బాట ప్రాజెక్టును ఈ కొత్త టెక్నాలజీకి అనుసంధానం చేస్తామని వెల్లడించారు. ఇక శాసకీయ నిధులతో పల్లె పండుగ 2.0 అమలు జరుగుతుందని తెలిపారు. ఈ నెల 17వ తేదీ నుంచి క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టి జల జీవన్ మిషన్ మరియు
స్వామిత్వ పనులను స్వయంగా పర్యవేక్షిస్తానన్నారు. మార్చి నాటికి 1 కోటి స్వామిత్వ కార్డులు ప్రజలకు పంపిణీ చేస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అలాగే సుమారు 761 గిరిజన గ్రామాలను అనుసంధించే 662 రహదారుల నిర్మాణానికి 1158 కోట్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. మరో 2123 కోట్ల శాసకీయ నిధులతో 4007 కిలోమీటర్ల గ్రామీణ రహదారులు, గోకులాలు మరియు జైళ్ల నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు ప్రకటించారు. కానీ వెలిగొండ ప్రాజెక్టును జగన్ జాతికి అంకితం అంటూ ప్రకాశం జిల్లా ప్రజల్ని మోసం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. ఇటీవల మొందా తుఫాను కారణంగా దెబ్బతిన్న వెలిగొండ పీడర్ కెనాల్ ను ఇరిగేషన్ నిపుణుల బృందంతో కలిసి ఆయన పరిశీలించారు. జంట సొరంగాలలో చొచ్చుకు వచ్చిన నీటిని తొలగించే పనులను వేగవంతం చేయాలని అధికారులు ఆదేశించారు. భవిష్యత్తులో వచ్చే వరదలను దృష్టిలో పెట్టుకొని పీడర్ కెనాల్, సీసీ వాల్ లైనింగ్ నిర్మాణం, డీజిల్ అప్రూవల్ చేయాలన్నారు. ప్రాజెక్ట్ పెండింగ్ పనులపై అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఖచ్చితంగా రేపు 2026 కల్లా మనం వెలుగును పూర్తి చేయాలనేటువంటి లక్ష్యం ఆయన ఏదైతే ఇచ్చారో దాన్ని అందుకునేటువంటి విధంగా మనం కూడా ప్రతి 10 రోజులకి, వారం రోజులకి రివ్యూ పెట్టుకుంటూ ఉన్నాం. రిపేరెక్షన్ చేసుకుని వెళ్దాం. కొంత ఏరియా మనకి షేర్ జోన్ వచ్చింది సార్, అది ఫాల్టీ జోన్. సో ఆ ఫాల్టీ జోన్ లో రిపేరెక్షన్ చేసుకుంటూ వెళ్దాం. తర్వాత మళ్ళీ 10 hours మనకి వెయిట్ చేయాలి సార్, అంటే షిఫ్ట్ చేయాలి కదా సార్. క్లోజ్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా టన్నెల్ 2 కి సంబంధించి కూడా బెంచింగ్ గానీ, అదేవిధంగా లైనింగ్ ఏదైతే ఉందో అవి కూడా మనకి జూన్ వరకు టైం ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా అనంతపురంలో ఓ ఆటో డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నారు. ప్రయాణికుల ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారు ఆభరణాలను తిరిగి వారికి అందజేశారు. వివరాల్లోకి వెళ్తే నంద్యాల జిల్లాకు చెందిన లక్ష్మీబాయి, సూర్యనారాయణ, ఉమేష్ గురువారం ఉదయం 11 గంటలకు అనంతపురంలో చంద్రశేఖర్ అనే వ్యక్తి ఆటో ఎక్కారు. ఆటో దిగే క్రమంలో తమ సూట్ కేసును ఆటోలోనే వారు మర్చిపోయారు.
ఆటో డ్రైవర్ తర్వాత సూట్ కేసును గమనించి యజమానుల కోసం గాలించారు. ఫలితం లేక పోలీసులకు వివరాలు చెప్పి ఆ సూట్ కేసును అప్పగించారు. డీఎస్పీ శ్రీనివాసరావు సమక్షంలో బంగారు నగలు సహా ఆ సూట్ కేసును తిరిగి యజమానులకు అందించారు. నిజాయితీగా వ్యవహరించిన ఆటో డ్రైవర్ చంద్రశేఖర్ ను ఈ సందర్భంగా అభినందించి సత్కరించారు. 10,000 నగదును బహుమతిగా అందించారు. బంగారం తెచ్చాయంటే 12 లక్షలు అప్పిపోయింది. సార్ నమస్తే. సూర్యనారాయణ, అతని భార్య లక్ష్మీబాయి, వారి కుమారుడు ఉమేష్ వీళ్ళందరూ కలిసి ఒక మ్యారేజ్ నిమిత్తం ఆర్టీసీ బస్ స్టాండ్కి అనంతపురం వచ్చారు. తాడిపత్రి బస్ స్టాండ్కి వచ్చారు. ఇక్కడ ఉన్న మన చంద్రశేఖర్ యొక్క సంబంధించిన ఆటోలో ఎక్కి మారుతినగర్ వెళ్ళారు. మారుతినగర్ వెళ్ళిన తర్వాత అక్కడ మ్యారేజ్కి అటెండ్ అయ్యి చూస్తున్నారు. ఈ లోపల ఈయన ఆటోలో డ్రాప్ చేసిన తిరిగి వచ్చే క్రమంలో వాళ్ళు ఒక బ్యాగ్ మర్చిపోయారని చెప్పి గుర్తించి ఆ బ్యాగ్ని తీసుకొచ్చి జాగ్రత్తగా భద్రంగా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి, సార్ నాకు ఇట్లా నా ఆటోలో ట్రావెల్ చేసిన పాసెంజర్స్ ఈ బ్యాగ్ని మర్చిపోయారంటే దాని మీద అక్కడ పోలీస్ సమక్షంలో వాళ్ళ ఓపెన్ చేస్తే దానిలో గోల్డ్ ఒక నగ ఉంది, అలానే బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. తర్వాత వాళ్ళు ఎవరిది ఏంటి అని మేము వెరిఫై చేసుకొని ఈ నంద్యాలకు చెందిన సూర్యనారాయణని, అతని భార్య లక్ష్మీబాయిని ఐడెంటిఫై చేసుకొని వారికి ఇక్కడ మన వంటం శేఖర్ వీళ్ళంతా బాగా దీనిలో వర్క్ చేశారు. అందరి సమక్షంలో డ్రైవర్ని కూడా మనం మంచి గుడ్ వర్క్ చేసినందుకు చంద్రశేఖర్ని ఘనంగా సన్మానించి అతనికి ఒక రివార్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇలాంటి మంచి కార్యక్రమం ఆటో డ్రైవర్లు చేయడం అనేది చాలా సంతోషకరం. ఈ రోజుల్లో ఇంత నిజాయితీగా చేయడం అనేది ఒక గొప్ప విషయం అతన్ని. కాబట్టి అతన్ని మేము మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అతన్ని అభినందిస్తూ ఈ చిన్న సన్మాన కార్యక్రమం. వరంగల్లో ప్రముఖ సినీ నటి శ్రీలీల సందడి చేశారు. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ వస్త్ర దుకాణం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఆమె విచ్చేశారు. వరంగల్ రావడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా శ్రీలీల చెప్పారు. ఆమెను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలో ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్నం భోజనం పథకం అమలు జరుగుతున్న తీరును తహసీల్దార్ ఐతం సత్యనారాయణ, కమిషనర్ అంజయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. వండిన పదార్థాలను రుచి చూసి ప్రతిరోజు విద్యార్థులకు వడ్డిస్తున్న ఆహార పదార్థాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్టోర్ రూమ్స్ పరిశీలించి స్టాక్ వివరాలను తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ విద్యార్థులకు పెట్టే భోజనంలో నాణ్యత లేకపోయినా, స్కూల్ ప్రాంగణాలు పరిశుభ్రంగా లేకపోయినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక నుంచి ప్రతి స్కూల్లో మిడ్ డే మీల్స్ ను రెగ్యులర్ గా తనిఖీ చేస్తామన్నారు.
తహసీల్దార్ నరసాపురం. ఈరోజు శ్రీయుత జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఏదైతే గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయో మధ్యాహ్న భోజన పథకం మీద, మిడ్ డే మీల్స్ మీద ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ఇన్స్పెక్షన్ చేసి ఇక్కడ రుచికరంగా ఉన్నాయా లేదా, ఎలా పెడుతున్నారు పిల్లలకి అనే దాని మీద మమ్మల్ని కూడా ఇక్కడే ఏదైతే మధ్యాహ్నం భోజనం ఉందో వాటిని మమ్మల్ని కూడా రుచి చూసి భోజనం చేసి దాని యొక్క ఫీడ్బ్యాక్ కోరడం జరిగింది. దాని మీద రిపోర్టు అయితే ఈరోజు 2-3 స్కూళ్ళు తనిఖీ చేయడం జరిగింది నరసాపురం టౌన్లో. అందులో భాగంగా ఎస్ఎన్ఎస్ మున్సిపల్ హై స్కూల్ నరసాపురం టౌన్లో రాయపేట స్కూల్లో భోజనం సమయానికి ఇక్కడ దగ్గరుండి విద్యార్థులందరికీ ఎలా వడ్డిస్తున్నారో, ఎలా వండుతున్నారో, శుభ్రత పాటిస్తున్నారా, నాణ్యత పాటిస్తున్నారా, ఇవన్నీ కూడా పోషకాలు ఉన్నటువంటి ఫుడ్ పెడుతున్నారా, కోడిగుడ్డు వేస్తున్నారా, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఈరోజు బిర్యానీ చేశారండి, బంగాళదుంప గ్రేవీతో కుర్మా చేశారు. అన్ని శుభ్రత బాగా పాటిస్తున్నారు. మంచినీరు కూడా ఆర్ఓ వాటర్ ఇస్తున్నారు. శుభ్రంగా ఇదంతా కూడా బాగానే ఉంది. ఇక్కడ అంతా కూడా హెడ్ మాస్టర్ గారు పర్యవేక్షణలో బాగా చేస్తున్నారు. అలాగే స్టాక్ పాయింట్ కూడా వెరిఫై చేయడం అయింది. రైసు, అలాగే గోధుమ పిండి, రాగి పిండి, బెల్లం, జావా, చిక్కీలు అన్ని పోషకాలన్నీ కూడా పిల్లలకి షెడ్యూల్ ప్రకారం ఏ రోజు ఏం ఇవ్వాలో అవి ఇస్తున్నారు. ఏ రోజు ఏం వండాలో అవి వండి పెడుతున్నారు. ఇక్కడంతా కూడా రూల్ ప్రకారం అంతా గవర్నమెంట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం, ఆ నార్మ్స్ ప్రకారం అంతా సక్రమంగా జరుగుతుందని తెలియజేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురం గ్రామంలో స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో వందే మాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కళాశాలలోని ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ విద్యార్థులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపల్ హెచ్వైడి పాల్గొని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ శ్రీహరి మాట్లాడుతూ భారతదేశానికి వందే మాతరం గీతం రచించిన మహనీయులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. వందే మాతరం గీతం ఏర్పడి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమం చేయడం చాలా అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు దేశభక్తి గుర్తుండే విధంగా ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం అండి. సో నా పేరు డాక్టర్ గోపీచంద్, వైస్ ప్రిన్సిపల్ ఆఫ్ ద స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ నర్సాపురం. ఈరోజు మన వందే మాతరం గీతం 150 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా మా కళాశాలలో ఈ ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ ఆధ్వర్యంలో మేము ఈ జాతీయ గానాన్ని, ఈ వందే మాతరాన్ని అందరి పిల్లలతోటి, అధ్యాపకులతోటి కళాశాలలో గొప్పగా నిర్వహించడం జరిగిందండి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మొత్తం కళాశాలలో ఉన్న అందరూ స్టాఫ్ కూడా దీంట్లో పాల్గొని ఈ ప్రోగ్రామ్ని చాలా విజయవంతం చేశారు. దీనికి మా మేనేజ్మెంట్ వారు చాలా సహకరించారు. అదేవిధంగా ఈ 1875లో జాతీయ గీతమైన వందే మాతరాన్ని బకించంద్ర చటోపాధ్యాయ గారు రచించారు. అప్పటి నుంచి 1905లో వందే మాతరం ఉద్యమం ఊపందుకొని మన స్వాతంత్రం రావడానికి ఈ గీతం చాలా ఉపయోగపడింది. ఇది బెంగాలీ మరియు సంస్కృత భాషల్లో రచించబడిన గీతం. సో దీని గురించి విద్యార్థులందరికీ అవగాహన కల్పించాలని కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఈ గొప్ప కార్యక్రమంలో మా కళాశాల భాగమైనందుకు మా ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా గొప్పగా నిర్వహించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాల వల్ల పిల్లల్లో దేశభక్తి పెంపొంది కళాశాలలో కానీ మన దేశంలో కానీ ఒక మంచి డిసిప్లిన్ వాతావరణము నిలబడుతుందని భావిస్తున్నామండి. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు. The Swarnandhra Engineering College and Technology, November 7th, every year we are conducting Vande Bharat Day. Particularly this year, this is the 150th day. All the students and staff members that attended in the classrooms and the lab also the students and participated. It's a significant of the national integration. All the faculty member to non-teaching, everyone initiated that. I appreciate and thank our management for their good effort to make this event grand success. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.